Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి. ఈ రెండు పేర్లకు ఉండే అభిమాన గలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ సామ్రాజ్యంలో గత 4 దశాబ్దాలుగా ఈ ఇద్దరు ధృవతారలు సినీ ప్రేక్షకుల్ని తమ నటనతో అలరిస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. ఒకరేమో తన డాన్స్ అండ్ గ్రేస్ తో వెండితెర నేలితే, మరొకరు తన పవర్ఫుల్ మాస్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు తిరగరాస్తున్నారు. థియేటర్ల వద్ద ఇద్దరికి సమానమైన క్రేజ్ ఉన్నప్పటికీ ఓటీటీ మార్కెట్ విషయంలో మాత్రం ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ విషయంపై సోషల్ మీడియాలో చర్చ గట్టిగానే సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక కమర్షియల్ ఫార్మాట్ లో ఖైదీ నెంబర్ 150 లాంటి పక్కా మాస్ అండ్ యాక్షన్ మూవీతో బ్లాక్ బస్టర్ ని సాధించి బెస్ట్ కంబ్యాక్ నందుకున్నాడు. బట్ ఆ తర్వాత మాత్రం వరుసగా సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా శంకర్ లాంటి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడం జరిగింది. ఇక మధ్యలో వాల్తేరు వీరయ్య లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్ ఉన్నప్పటికీ ఇవేవి డిజిటల్ మార్కెట్ లో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. అదిగాక మెగాస్టార్ సినిమాలు థియేటర్స్ లో మెప్పించిన ఓటీటీ పరంగా మాత్రం పెద్దగా రెస్పాన్స్ అందుకోలేకపోయాయనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకొని దాదాపుగా 300 కోట్లకు పైగా అత్యంత భారీ వసూలను సాధించి సీనియర్ స్టార్ హీరోస్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించడం, అది కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్ లో ఈ రేంజ్ సెన్సేషన్ సృష్టించడం అనేది మామూలు విషయం అయితే కాదు. సో ఇదంతా చూసి ఆయన సినిమాలకు ఓటీటీ హక్కులు భారీ మొత్తంలో అమ్ముడవుతాయని అంతా భావిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం వేరుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ సినిమాలకు డిజిటల్ రైట్స్ సాధారణంగా 40 నుండి 50 కోట్ల మధ్యలో ఫైనల్ అవుతుంటాయని సమాచారం. బాక్స్ ఆఫీస్ రేంజ్ తీసుకుంటే ఇది కొంత షాకింగ్ గానే అనిపిస్తుంది. అదే నటసింహం నందమూరి బాలయ్య విషయానికి వస్తే మాత్రం లెక్కలు వేరుగా కనిపిస్తున్నాయి. ఆయన సినిమాలకు విడుదలకు ముందే ఓటీటీ సంస్థలు భారీగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన నెట్ఫ్లిక్స్ సంస్థ బాలయ్య సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అయితే ప్రస్తుతం బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో యాక్షన్ ఎంటర్టైనర్ కి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 80 నుండి 90 కోట్ల మేర డిజిటల్ రైట్స్ ని దక్కించుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులోనూ ప్రత్యేకించి బాలయ్య సినిమాలకు వరుసగా ఈ రేంజ్ డీల్ సెట్ కావడం అనేది కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణం బాలయ్యకున్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఎందుకంటే బాలయ్య సినిమాలకు కరోనా టైం నుండి ఓటీటీలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఎస్పెషల్లీ బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన డివోషనల్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అఖండతో బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కెరీర్ లో వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డ బాలయ్య ఈ సినిమాతో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తొలిసారి ఇందులో బాలయ్య అఘోరా లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనువిందు చేయడం, కంప్లీట్ యాక్షన్ మోడ్ లో ముంచెత్తడంతో బాలయ్య కెరీర్ లోనే మునుపెన్నడూ లేని విధంగా హైయెస్ట్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో విజయ దుందుబి మోగించాడు. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల హిందీలో రిలీజ్ చేయడం కుదరలేదు. కానీ ఆ లోటును ఓటీటీ తీర్చింది. థియేటర్స్ లోనే కాదు, ఓటీటీలో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకొని ఎస్పెషల్లీ హిందీలో ప్రభంజనం సృష్టించిందనే చెప్పొచ్చు. ఇలా అక్కడి నుండి వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లాంటి సినిమాలన్నీ కూడా ఓటీటీలో బిజినెస్ పరంగా అరుదైన రికార్డును క్రియేట్ చేశాయి. సాధారణంగా థియేటర్స్ లో విజయం సాధించిన సినిమాలు ఓటీటీలో కూడా అదే స్థాయిలో మెప్పించడం అరుదు. విచిత్రం ఏంటో కానీ బాలయ్య సినిమాలకు ఓటీటీలో, అది కూడా వరల్డ్ వైడ్ సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకోవడం అనేది చెప్పుకోదగ్గ విషయమే. సో ఇలా ఆయన సినిమాలకు థియేటర్స్ లోనే కాదు, ఓటీటీలో కూడా రిపీట్ వ్యూస్ సాధించడం, యూత్, ఓవర్సీస్ ఆడియన్స్, సోషల్ మీడియా ట్రెండ్ అన్ని కలిపితే ఆయన సినిమాలకు డిజిటల్ ప్లాట్ఫామ్ లో భారీ వ్యూవర్షిప్ అయితే తీసుకొస్తున్నాయి. ఇటీవల డిజిటల్ రిలీజ్ అయిన అఖండ 2 మూవీకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కడం కూడా దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి.
అలా ఓటీటీలో బాలయ్య సినిమా అంటే స్పెషల్ ఎక్సైట్మెంట్ ఉంటుందని ఓటీటీ ప్లాట్ఫామ్స్ గుర్తించాయి. అందుకే ఆయన సినిమాలు సెట్స్ పై ఉండగానే భారీ మొత్తం చెల్లించి డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంటున్నాయి. ఇక మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా స్టార్ హీరోల సినిమాల కోసం పోటీ పడుతున్నప్పటికీ బాలయ్య సినిమాల విషయంలో నెట్ఫ్లిక్స్ టాప్ లో ఉంది. ఏది ఏమైనా చిరంజీవి వర్సెస్ బాలయ్య ఇద్దరికి ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న ఓటీటీ రేస్ లో మాత్రం నటసింహం బాలయ్య టాప్ లో ఉన్నారనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్, ఇప్పటి వరకు జరిగింది చూశాక చిరంజీవి వర్సెస్ బాలయ్యల్లో ఓటీటీ మార్కెట్ పరంగా ఎవరు టాప్ అనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.